వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము రెండక్షరాలతో పదాలలో తా అక్షరంతో కొన్ని పదాలు నేర్చుకుందాం. తా, లా, తల. తా, గుడిస్తే డి, తడి. తా, లఘు దీర్ఘమిస్తే లా, తలా ఒకటి అంటారు కదా, అది. తా, నకుమిస్తే ను కింద నావత్తిస్తే ను, తన్ను అంటే కొట్టడం. తా, గకుమిస్తే గు, తగు, సరిపడా అని. తా, కింద టావత్తిస్తే ట, తట్ట అంటే గంప. తా, గుడిస్తే గీ కింద గావత్తిస్తే గీ, తగ్గి, తగ్గి ఉండడం అంటారు కదా. తా, పాకుమిస్తే పు కింద పావత్తిస్తే పు, తప్పు, రాంగ్ని తప్పు అంటారు. తాకు దీర్ఘమిస్తే తా, తా, తాత. అమ్మ వాళ్ళ నాన్నని, నాన్న వాళ్ళ నాన్నని తాతయ్య అంటారు కదా, అలా షార్ట్ ఫామ్లో తాత అని కూడా పిలుస్తారు. తాకు దీర్ఘమిస్తే తా, రాకుమిస్తే రు, తారు. తాకు దీర్ఘమిస్తే తా, టా, టాట, పీల్ని తాట అంటారు. తాకు దీర్ఘమిస్తే తా, కింద రావత్తిస్తే త్రా, గాకుమిస్తే గు, త్రాగు, వాటర్ త్రాగడాన్ని త్రాగు అంటారు. తాకు దీర్ఘమిస్తే తా, కింద రావత్తిస్తే త్రా, సాకుమిస్తే సు, త్రాసు, వెయిట్ చూస్తారు కదా, దానిని త్రాసు అంటారు. తాకు దీర్ఘమిస్తే తా, ళా, ళా పక్కన సున్నా పెడితే ళం, తాళం అంటే గుళ్ళో భజనలు చేస్తూ ఉంటారు కదా. శివుని నాట్యంలోని తాండవంలోని తా మొదటి అక్షరం, అమ్మవారి నాట్యంలోని లాస్యంలోని మొదటి అక్షరం తాళంగా మారింది. అదే వాడుకలో తాళం అని పిలువబడుతుంది. తాకు దీర్ఘమిస్తే తా, రా, తార అంటే నక్షత్రాన్ని తార అని పిలుస్తారు. తాకు దీర్ఘమిస్తే తా, పాపకం సున్నా పెడితే తం, తాపం అంటే వేడి, వేసవి తాపం ఎక్కువగా ఉంది అంటూ ఉంటారు కదా. తాకు దీర్ఘమిస్తే తా, యాపకం సున్నా పెడితే ఎం, తాయం. చిన్నపిల్లలకి ఏమన్నా పెట్టేటప్పుడు తాయం పెడతాను రా అని పిలుస్తూ ఉంటారు. తాగుడిస్తే తీ, నాకొమ్మిస్తే ను, తిను. తాగుడిస్తే తీ, టాకొమిస్తే టు కింద టావత్తిస్తే టు, తిట్టు. తాగుడిస్తే తీ, కింద కావత్తిస్తే కా, తిక్క, కోపం వచ్చినప్పుడు తిక్కరయ్యింది అంటూ ఉంటారు కదా. తాగుడిస్తే తీ, నాకేత్తుమిస్తే నే కింద నావత్తిస్తే నే, తిన్నే అంటే ఇసుక దిబ్బలు ఉంటాయి కదా, వాటిని ఇసుక తిన్నెలు అంటారు. తాగుడిస్తే తీ, తీకి పుల్లిస్తే తీ, గా, తీగా. తీకి పుల్లిస్తే తీ, రాకుమిస్తే రు, తీరు, విధంగా అని అర్థం. తాగుడిస్తే తీ, తీకి పుల్లిస్తే తీ, సాకి గుడిస్తే సి, తీసి. తీకి పుల్లిస్తే తీ, యాకొమ్మిస్తే యు, తీయు. తా, తాకొమ్మిస్తే తూ, లా పక్కన సున్నా పెడితే లం, తులం అంటే బంగారాన్ని వెండిని మెజర్ చేస్తారు కదా, తులం అంటే 10 గ్రాములు. తాకొమ్మిస్తే తూ, మా కింద మావత్తిస్తే మా, తుమ్మ, తుమ్మ చెట్టు అంటారు కదా. తాకొమ్మిస్తే తూ పక్కన సున్నా పెడితే తుమ్, చాకొమ్మిస్తే తూ, తుంచు అంటే విరవడాన్ని తుంచడం అంటారు. తాకొమ్మిస్తే తూ పక్కన సున్నా పెడితే తుమ్, పాకొమ్మిస్తే పు, తుంపు అంటే ఒక పీస్ని తుంపు అని అంటారు. కట్ చేయమని చెప్పడం కూడా అని అర్థం వస్తుంది.
తా కొమ్మిస్తే తు, తు పక్కన సున్నా పెడితే తుమ్, గా తుంగా అంటే ఒక గడ్డి పేరు. అలాగే తుంగభద్ర నది అని 2 నదులు ఉంటాయి కదా, తుంగ అనేది కూడా ఒక నది పేరు అన్నమాట. తా కొమ్మిస్తే తు, తు పక్కన సున్నా పెడితే తుమ్, డా కొమ్మిస్తే డు, తుండు అంటే కండువాని తుండు అంటారు. తా కొమ్మిస్తే తు, తుకు దీర్ఘమిస్తే తూ, రా కొమ్మిస్తే రు, రు కింద పావతిస్తే ర్పు, తూర్పు, తూర్పు దిక్కు అంటారు కదా. తూకు దీర్ఘమిస్తే తూ, మా కొమ్మిస్తే ము, తూము. సిమెంట్తో ఒక పెద్ద పెద్ద రోల్స్ లాంటివి చేస్తారు కదా వాటర్ పోవడానికి, వాటిని తూములు అంటారు. తా కొమ్మిస్తే తూ, తుకు దీర్ఘమిస్తే తూ, కా పక్కన సున్నా పెడితే కం, తూకం అంటే బరువు అని అర్థం. తూకు దీర్ఘమిస్తే తూ, గా కొమ్మిస్తే గు, తూగు. వెయిట్ ఈక్వల్గా చూడటాన్ని తొగడం అంటారు. తాకి వృత్తమిస్తే త్రు, టాకి గుడిస్తే టీ, త్రుటి అంటే కొద్దిలో అని అర్థము. తాకి వృత్తమిస్తే త్రు, పాకి గుడిస్తే పీ, పీ కింద తావతిస్తే ప్తి, తృప్తి అంటే సాటిస్ఫాక్షన్ అని అర్థం. తాకు ఏతుమిస్తే తే, లా కింద లావతిస్తే లా, తెల్ల. వెయిట్గా ఉండేదాన్ని తెల్లగా ఉంది అంటారు కదా. తాకు ఏతమిస్తే తే, గా తెగ అంటే ఒక జాతికి సంబంధించిన వారిని అందరినీ ఒకే తెగ అంటారు. అలాగే చాలా అని కూడా అర్థం వస్తుంది. తాకు ఏతమిస్తే తే, చాకుమిస్తే చూ, చూ కింద చావతిస్తే చూ, తెచ్చు. తాకు ఏతుమిస్తే తే, గా కొమ్మిస్తే గు, తెగు. కూరగాయలు కట్ చేసేటప్పుడు చాకుతో ఏదైనా కట్ అయిందనుకో తెగింది అంటాం కదా, అదన్నమాట. తాకు ఏతుమిస్తే తే, తే పక్కన సున్నా పెడితే తెం, చాకుమిస్తే చూ, తెంచు. తాకు ఏతుమిస్తే తే, తే పక్కన సున్నా పెడితే తెం, పాకొమ్మిస్తే పు, తెంపు. కట్ చేయమని చెప్పడం అని అర్థం వస్తుంది ఈ 2 పదాలకి కూడా. తాకు ఏతుమిస్తే తే, తికి పుల్లిస్తే తే, నాకు ఏతుమిస్తే నే, తేనే, హనీ. తేకి పుల్లిస్తే తే, లా కొమ్మిస్తే లు, తేలు. తేకి పుల్లిస్తే తే, టా, తేట. తేకి పుల్లిస్తే తే, గా, తేగ. తాటి ముంజల్ని నాటుతారనమాట. మొలక వస్తుంది కదా, వాటిని కాల్చి ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు. వాటిని తేగలు అంటారు. తేకి పుల్లిస్తే తే, రా కొమ్మిస్తే రు, తేరు. రథాన్ని తేరు అంటారు. స్వామివారి ఊరేగింపులో వాడతారు కదా. తాకి ఎత్తుమిస్తే తే, తేకి పుల్లిస్తే తే, మా, తేమ అంటే తడి అని అర్థం. తేకి పుల్లిస్తే తే, తే కింద రావతిస్తే త్రే, నా కొమ్మిస్తే ను, నువ్వు కింద పావతిస్తే పు, త్రేన్పు అంటే అన్నం తిన్నాక బొజ్జ నిండాక బేవు అంటారు కదా, దానిని త్రేన్పు అంటారు. తాకు ఏతమిచ్చి పుల్లిస్తే తే, డాకు దీర్ఘమిస్తే డా, తేడా అంటే డిఫరెన్స్ అన్నమాట. తేకి ఐతుమిస్తే తై, లా పక్కన సున్నా పెడితే లం, తైలం అంటే నూనె. తాకి ఓతమిస్తే తో, టాకి గుడిస్తే టీ, టీ కింద టావతిస్తే టీ, తొట్టి. ఇంతకుముందు కాలంలో వాటిని నిల్వ పెట్టుకోవడానికి గాబులు ఉంచుకునేవాళ్ళు కదా, వాటిని తొట్టి అనేవాళ్ళు. తాకి ఓతమిస్తే తో, తో పక్కన సున్నా పెడితే తొం, డా, తొండ. తాకి ఓతమిస్తే తో, నా, తొన. పనస తొనలు అంటారు కదా. తాకి ఓతమిస్తే తో, రా కింద రావతిస్తే రా, తొర్ర. చెట్టు తొర్రలో పక్షులు గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి కదా. తోక పుల్లిస్తే తో, కా, తోక. టెయిల్ని తోక అంటారు తెలుగులో. తోక పుల్లిస్తే తో, డా కొమ్మిస్తే డు, తోడు. తోక పుల్లిస్తే తో, లా కొమ్మిస్తే లు, తోలు. తోక పుల్లిస్తే తో, మా కొమ్మిస్తే ము, తోము. రుద్దడాన్ని తోము అంటారు.
తోకి పొల్లిస్తే తో, యా పక్కన సున్నా పెడితే ఎం. తోయం అంటే వాటర్, నీటిని తోయం అంటారు. ఫలం, పత్రం, పుష్పం, తోయం అంటారు కదా స్వామివారికి సమర్పించేటప్పుడు. తోకి పుల్లిస్తే తో, తో కింద రావతిస్తే త్రో, వా, త్రోవా అంటే దారి అని అర్థము. తోకి పుల్లిస్తే తో, పాకొమ్మిస్తే పు, తోపు అంటే పెద్ద పెద్ద చెట్లు చాలా ఉంటాయి కదా, వాటిని తోపులు అంటారు. సర్వి తోపులు అలా అంటారు కదా, అది అన్నమాట. తాకి అవుతుమిస్తే తవు, డాకొమ్మిస్తే డు, తవుడు. ఒడ్ల మీద పొట్టు ఉంటుంది కదా, బియ్యం వేయించుకున్నప్పుడు మెత్తగా స్మాష్ అవుతుంది కదా, దాన్ని తవుడు అంటారు. తా పక్కన సున్నా పెడితే తం, డా గుడిస్తే డి, డి కింద రావుతిస్తే డ్రి, తండ్రి. నాన్నను తండ్రి అంటారు. తా పక్కన సున్నా పెడితే తం, తాకి గుడిస్తే తి, తంతి. తీగను తంతి అంటారు. తా పక్కన సున్నా పెడితే తం, డాకుమిస్తే డు, తండు అంటే చెరువులకు, గోడలకు మట్టిని సపోర్ట్గా పోస్తూ ఉంటారు కదా, దానిని తండు పోయడం అంటారు. తా పక్కన సున్నా పెడితే తం, టాకు దీర్ఘమిస్తే ట, తంట. తా పక్కన సున్నా పెడితే తం, డాకు దీర్ఘమిస్తే డా, తండ. ఒకే కులానికి సంబంధించిన వారందరూ ఒక చోట ఉంటూ ఉంటారు కదా, వారిని తండ అంటారు. తా పక్కన సున్నా పెడితే తం, తా కొమ్మిస్తే తు, కార్యక్రమాన్ని తంతు అంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.